పక్కేది ఇక్కడైతే చూడండి కొమ్మకి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటిగా రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత అయితే నేను మా ఊరడులోకి అయితే వచ్చినాము. కాకపోతే మేము వచ్చింది పని వేరే, కానీ మేము వచ్చే దారిలో అయితే మాకు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. అవి చూసినాక నాకైతే అర్థమయ్యింది, ఈ చెట్లు చూస్తుంటే మనకి తునుగు పండ్ల చెట్లు లాగా ఉన్నాయి అనుకుంటున్నాము. దగ్గర పోయి అయితే చూద్దాము, అవి తునుగు పండ్ల ఇంకేమన్నా చూద్దాము. కాకపోతే మాకు డౌట్గా ఉంది. కాకపోతే ఎంకే మీకు చూపించాలనేసి అయితే మేము ఆగి మరి వీడియోని అయితే తీస్తూ ఉన్నాము. చూద్దామా? అయితే ఈ ఒక రకం చెట్లు ఇవి, దాని పక్కకు ఉన్నాయి తునుగు పండ్ల చెట్లు. మరి కాయలు ఉన్నాయో లేవో మనమైతే ఇప్పుడైతే చూసేద్దాము. తునుగు పండ్ల చెట్టే ఫ్రెండ్స్, తునుగు పండ్ల చెట్టే చూడండి ఒకసారి. వావ్, మా అడవిలాగాడే తునుగు పండ్ల చెట్టు అయితే ఉన్నది. కాయలు గాడ ఎక్కువనే కాస్తున్నాయి. ఈ సంద అయితే ఎక్కువగా మస్తుగా ఉన్నాయి కాయలు అయితే. వాటిల్లో పండ్లు కూడా ఆడ కనిపిస్తున్నాయి. చూద్దాము తునుగు పండ్లు అయితే. వావ్ సూపర్, మా అడవిలాగాడైతే తునుగు పండ్ల చెట్టు ఉండడం అయితే మాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. మా నడులో కూడా ఉన్నాయి ఇవి. చెట్టు అయితే చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నదో. ఇలాగే ఉంటుంది చెట్టు అయితే. కానీ మేమైతే దీన్ని పిలిచేది మాత్రంకి ఎక్కువగా పిలిచేది చిట్టపట్టల చెట్టు అంట మేము. ఈ చెట్టు మేము కొంతమంది తరపున మాకైతే తునుగు పండ్ల చెట్టు అయితే తెలిసింది. కాయ అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో. దగ్గరగా అయితే చూపిస్తున్నాను. కాయలు చూడండి, అంటే ఇది ఒకరు మాగేదానికైతే వచ్చేసినాయి. పచ్చికాయ అయితే చూడండి, పచ్చి పైన ఉన్నాయి. మనకైతే కావాల్సిన కాయలు పైన ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. అబ్బా, మా అడవిలాగాడే తునుగు పండ్ల చెట్లు ఉండడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. కాయలు మీకు దండుగా చూపించాలనేసి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. బా ఎంత కాయలే, చెట్టు అంతా కాయలే. ఇంకొన్ని రోజులు పోతే మాత్రం మనకి ఇది ఒక ద్వారగా ఉన్నట్టుకుంది. ఇది ద్వారగాయ, ఇది ఒక ద్వారగాయ. కింద వేసి పెడతాను నేను. కిందకు వచ్చినాకైతే మీకైతే చూపిస్తాను. ఇవి కొమ్మలు అలా చేరుకున్నట్టున్నాయి. ఇవి కాయలు అయితే మీకు కనిపిస్తున్నా లేవో తెలవటం లేదు, కానీ కాయలు అయితే చూడండి ఇక్కడైతే ఇదానే పైన ఇంకా బాగుంటాయి కాయలు. వీటిల్లో నేనైతే వేర్పిచ్చి అయితే నేను పండ్లు అయితే కొయ్యబోతున్నాను. చాలా బాగుంటాయి ఈ పండ్లు అయితే, చాలా బాగుంటాయి. ఆ కొమ్మకైతే ఇంకా దాస్తుగా ఉన్నాయి. కొమ్మకైతే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అబ్బా, తుని పండ్లు మేమైతే గమనించనే లేదు. నేనైతే ఇప్పుడు చెట్టు అయితే ఎక్కేస్తాను. ఎక్కేసి పండ్లే ఏర్పిస్తా. పక్కేది ఇక్కడైతే చూడండి కొమ్మకి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. కానీ పైన అయితే ఒకరు ఇవి చూసేదానికి పచ్చంగా కనిపిస్తాయి. మనకు పండు కావాలంటే ఒకరు ఎరుపు డార్లోకి లైట్గా మన సపోర్ట్ పండు కలర్లోకి అయితే లైట్గా కనిపిస్తాయి. అలాగే ఇప్పుడైతే ఏడు కనిపిస్తున్నా నాకు. ఆ కొమ్మగాడే లాగిస్తున్నాను, లాగి మరీ కోస్తున్నాను. ఆహా, మనకు ఒత్తినా గడి మెత్తగా తెలుస్తాయి. చూడండి ఎరుపు డాలు తిరుగున్నది. ఇలాగా ఎరుపు డాలు తిరుగుంటే ఇవన్నీ అవేను చూడండి, ఇవన్నీ అవే కోస్తా ఉన్నాను. ఎరుపు డాలు తిరుగుంటాయి. మనం కోసుకోవాలి. కోసుకుని మనం ఒక 2 రోజులు 3 రోజులు పెట్టుకుని కూడా బాగుంటాయి. నేనైతే కోసేసుకుంటున్నాను. బా, ఎరుపు డాల్లోకి వచ్చినటువన్నీ కోసేస్తున్నా. చూస్తున్నారు కదా ఎత్తున్నాయి కాయలు. ఇవైతే కిందకైతే వేసేస్తున్నాను. కవర్ కింద పెడేస్తున్నా, కవర్ని కిందకైతే పెడేస్తున్నాను. ఈ పండ్లు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మీకైతే ఇలా ఉంటాయి. ఎరుపుడాల్లోకి వచ్చేస్తుంటాయి. అవే
ద్వార పండ్లు అనమాట. మనకి పండ్లు దొరకాలంటే చాలా కష్టం. పిట్టలు అయితే ఉన్నేవు, వచ్చినట్టు పండ్లు మొత్తం తినేస్తాయి పిట్టలు. కావాలంటే కింద పోనాకైతే చూపిస్తున్నాం. పండ్లు తినేసి గింజలు అయితే రాల్చేసి ఉంటాయి పిట్టలు అయితే. ఇంకా మనకైతే పైన ఉన్నాయి పండ్లు, అవి కూడా కోసేసుకుందాము. పైన అయితే ఉన్నాయి పండ్లు. ఇది చిన్న చెట్టు, మితమైన చెట్టు కాబట్టి అయితే నేను ఎక్కగలుగుతున్నాను. పెద్దవైతే నా వల్ల అయితే కాదు, ఎక్కలేను. ఇప్పుడు చిన్న చెట్టు అయితే ఎక్కి పండ్లు అయితే కొయ్యబోతున్నాను. వస్తున్నారు కదా, కాయల దగ్గరకు అయితే వచ్చేసినాను. అంతే, ఇంతకన్నా పెద్ద చెట్టు అయితే కాదు, మితమైన చెట్టే. కాకపోతే ఏంటంటే వీటిల్లో మాగిన పండ్లే చూసుకుని మరి కోసుకోవాలి. ఉరదాగా కాయలు కోసిన కూడా వేస్ట్ అయిపోతాయి. మనకు పండ్లు కానీ కాయలు కానీ వేర్పించి మరి కోసుకోవాలి. ఇది ఓకే. ఇదైతే ద్వారగాయి. ఎక్కువగా ద్వారగాయలు కనిపిస్తున్నాయి, పండ్ల కన్నా ద్వారగాలే ఉన్నాయి. ఒకసారి అయితే పండ్లు కాడ ఊగిపోతాం చెట్లే. పండ్లు అయితే రాలుతాయేమని ఊగిస్తున్నా. ఒక్కటంటే ఒక్కటిగా రాలేదు, కానీ పండ్లు వస్తాయి. కానీ పిట్టలు బొమ్ముకుంటావు, అవి తినేస్తూనే ఉంటాయి. కాకపోతే నేను ద్వారగాలని కోసేసుకునేస్తున్నా. ద్వారగాలనే కోసేసుకునేస్తున్నాను. ఈ పండ్ల కోసం కనిపెట్టుకోలేదు. ఒకవేళ ఉన్న పండ్లు మనకైతే తెలవదు. ఉన్నాయి మనకైతే, ద్వారగాలు అయితే ఉన్నాయి. చూడండి, వెతి వేస్తా ఉన్నాను. ఒక 5-6 పండ్ల దాకా అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయి ఈ పండ్లు. మన సపోర్ట్ పండు కన్నా ఇంకా జాస్తి టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకనే కోస్తా ఉన్నాను. వీటి కోసం అయితే అందక కోస్తున్నాను నేనైతే. అందుకు కొమ్మ ఇరిగిపోయింది. కొమ్మ అయితే చూడండి గుత్తుగా ఉన్నది. దానికైతే కొమ్మకైతే గుత్తుగా ఉన్నాయి దోరగాయలంతా. చూస్తారు కదా, కొమ్మకైతే మొత్తం ఎరుపు డాలు అయితే వచ్చేస్తున్నాయి. అవన్నీ దోరగాయలే. అందులో కాడికైతే నేను దోరగాయలన్నీ కోసేసినాను. నా నెత్తిన కాడు ఉన్నాయి దోరగాయలు. చెట్టు ఎక్కి మరీ దోరగాయలన్నీ కోసేసినాను. కానీ ఉన్నాయి, నా చేతికి దొరికినట్టు వరకు కోసేటి కింద అయితే వేసేసినాను. తుని పండ్లు చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి తుని పండ్లు. వీటి కోసం అయితే చూడండి ఎంత కష్టపడే చెట్టు ఎక్కి మరి కోసేసుకున్నాను. ఒక 2 రోజులు పెట్టుకుంటే మనకి పండ్లు బాగా మాగిపోతాయి. చూడండి, మాగిపోయిన పండ్లు అయితే ఇలాగ మాగిపోయి ఉంటాయి అన్నమాట. పిట్టలు చూడండి తినేసి ఏ విధంగా రాల్చేస్తున్నాయో. తినేస్తాయి అన్నమాట పిట్టలు. ఎప్పుడు తినేసినాయి మరి, ఎండిపోనది పండు అయితే. అలాగ పిట్టలన్నీ తినేస్తుంటాయి. పిట్టలు తినేస్తూ ఉంటాయి. గట్టే చూడండి, దీంట్లో కాయలు కోస్తుంటే కొమ్మ ఇరిగిపోయింది. ఇవి కూడా ఎరుపు డాలకైతే వచ్చేస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనం కోసుకు 2 రోజులు పెట్టుకుంటే చాలా బాగా మాగిపోతాయి. ఇవి బాగా మాగిపోతాయి. ఇవి కోసి అయితే కవర్లు వేసుకుంటున్నాను. అసలు మనం అడవిలో పండ్లు తినాలంటే పెట్టు పుట్టాలండి. ఎందుకంటే ఇవి అవి అయితే స్వయంగా అవే పండుతాయి. కానీ మనమైతే ఇవి ఎక్కడ కొనలేము. ఈ పండ్లు కాయలు అయితే ఏరేసాను. పైన చేరి అట్టంటే ఇసిరేసేస్తున్నా కిందకి. ఓకే, ఏరేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా అయితే కోసి కింద వేస్తున్నాను. కవర్లు అయితే చూడండి ఎన్నైతే వచ్చేసినా మనకు. చూస్తున్నారు కదా, అన్నీ ఎరుపు డాల్లోనే ఉన్నాయి. మంచి పండ్లు ఇవి, ఈజీగా మాగిపోతాయి 2 రోజులకంతా.
మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అసలు ఈ పండ్లు తినాలంటే కొండ ప్రదేశంలోకే బావాలి. ఇదే అన్నది ఒకరు చిన్న చెట్టు, అక్కడైతే పెద్ద చెట్లు ఉంటాయి. అసలు కిందనే మస్తు రాలిపోంటాయి తుని పండు అయితే. ఒక్కరో మన తుంచుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సపోర్ట్ కానీ ఇంకా తీపి దాస్తాయి, తిందామా అనిపిస్తుంది. అలా ఉంటాయి ఈ పండ్లు అయితే. కాకపోతే మీకు కూడా చూపించుంటాను, కానీ ఇవి ఒక్క దూరగాలు ఉన్నాయి, అందుకైతే చూపించలేకపోతున్నాను. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.